ముఖ్యమంత్రి రేవంత్ కి బిగ్ షాక్ తగలబోతోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఈ సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. దీంతో అందుబాటులో లేని వారితో ఫోన్లో మంతనాలు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. దీంతో పాటు అసలైన మాదిగలకు కేబినెట్ లో స్థానం కల్పించాలని చర్చ కూడా ఇప్పుడు జోరుగా జరుగుతోంది. అదే స్థానంపై ఒత్తిడి పెంచేందుకు మాదిగ ఎమ్మెల్యేల నిర్ణయానికి సంబంధించి అప్డేట్ ఇచ్చడం జరుగుతోంది. సమావేశానికి కవ్వంపల్లి, లక్ష్మీకాంతరావు, లక్ష్మణ్, మందుల సామేల్ వీళ్ళు హాజరైనట్టుగా తెలుస్తోంది. వీళ్లతో పాటు వేముల వీరేశం, కాళీ యాదయ్యతో ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది ఈ నేతలు. ఇంతకీ రహస్య భేటీకి సంబంధించి ఆంతర్యం ఏంటి? ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? దాంతోపాటు ఇంకా ఏ అంశాలు డిస్కషన్లో ఉన్నాయి? ఈ అంశానికి సంబంధించి ఇటు రేవంత్ రెడ్డితో కావచ్చు, లేకపోతే పిసిసి చీఫ్తో కావచ్చు చర్చలు ఏమైనా జరిగాయా? అసలు ఇంతకీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల రహస్య సమావేశం వెనకాల కారణాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ భేటీ వెనకాల అసలు కారణం ఏంటి? అట్ ద సేమ్ టైం ప్రస్తుతం నేతల్లో అసంతృప్తి ఉందనుకోవాలా ఇక్కడ? ఎగ్జాక్ట్లీ, అంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే మల్లికార్జున ఖర్గేకి, రాహుల్ గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇద్దరికి లేఖ రాశారు. వాళ్ళు స్పష్టంగా డిమాండ్ చేశారు, ప్యూర్ మాదిక సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలి అనేటువంటిది. ఉప ముఖ్యమంత్రిగానేమో ఎస్సీ సామాజిక వర్గం నుంచి బట్టి విక్రమార్క ఉన్నారు. బట్టి విక్రమార్క మాల సామాజిక వర్గం ఎస్సీలోనే. తర్వాత దామోదర్ రాజనరసింహ కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా మంత్రివర్గంలో ఉన్నారు ఎస్సీ నుంచే. కాకపోతే ప్యూర్ మాదిక కాదు, మాదిక ఉపకులము అనేటువంటిది వీళ్ళు మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తా ఉన్నారు. మాకు అవకాశం ఇవ్వాలనేటువంటిది. రేపు 30వ తారీఖు రోజు దాదాపు మంత్రివర్గ విస్తరణ ఫైనల్ అవుతా ఉంది. క్లారిటీ రానుంది. దానికి సంబంధించి మల్లికార్జున ఖర్గేతో మరొకసారి రాహుల్ గాంధీతో ఢిల్లీలో భేటీ ఉంది. ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఏఐసిసి నేతలు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 30వ తారీఖు ఢిల్లీ రావాలంటూ సమాచారం ఇచ్చారు. సో క్లారిటీ రానుంది. మొన్న కూడా మళ్ళీ ఒక లేఖ రాస్తారు ముఖ్యమంత్రికి, తర్వాత మల్లికార్జున ఖర్గేకి 2 సార్లు లేఖ రాస్తారు. వీళ్ళంతా కూడా సీరియస్ గా సమావేశం అవుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలి అనేటువంటి హైదరాబాద్ లో కూడా సమావేశం. యాక్చువల్ గా మధ్యాహ్నం 1 గంటకే ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి డిమాండ్ చేయాలనుకున్నారు. ఆన్ రికార్డ్, అంటే మీడియా ద్వారానే ఏఐసిసికి, ఇటు రాష్ట్ర నాయకత్వానికి చెప్పాలనేటువంటి డిమాండ్ చేద్దాం అనుకున్నారు. కానీ చివరి క్షణంలో ప్రెస్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. క్యాన్సిల్ చేసుకుని అసలైనటువంటి మాదిగలకు కేబినెట్ లో స్థానం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ తో భేటీ అయ్యారు రాష్ట్రంగా. ఈ సమావేశానికి కవంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతరావు గాని, లక్ష్మణ్, మందుల సామేలు వీళ్ళంతా హాజరయ్యారు. సమావేశం నుంచి వేముల వీరేశం, కాళీ యాదయ్యతో అక్కడ నుంచి అందుబాటులో లేకపోవడంతో ఫోన్ లో మాట్లాడారు. మిగతా సంబంధించిన నేతలంతా కూడా చాలా స్పష్టంగా ఒకటే డిమాండ్, రేపు కేబినెట్ విస్తరణలో ఒరిజినల్ మాదిగకి, అంటే అసలైన మాదిగ ఉపకులాలకు ఇట్లా కాకుండా మాదిగ సామాజిక వర్గానికి కేబినెట్ లో అవకాశం ఇవ్వాలంటే డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళే కాదు, ఇక మిగతా సామాజిక వర్గాలు, బీసీలు, దాంట్లో ప్రధానంగా గొల్ల కుర్మలు, యాదవులకు సంబంధించినటువంటిది ఒకటి, ముదిరాజ్ సామాజిక వర్గం ఒకటి, బీసీలలో ఇలా రకరకాల డిమాండ్స్ ఉన్నాయి. కాపుకు ఒకరికి ఇవ్వాలి అవకాశం. భేటీకి సంబంధించి ఎందుకంటే వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి మాట్లాడుకున్న పక్షంలో మరి ముఖ్యంగా ప్రస్తుతం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు రహస్య భేటీ వెనకాల కారణం ఏంటి? అంటే ఈ భేటీకి సంబంధించి ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి? ఒకవేళ ఈ భేటీలో వచ్చిన అంశాలను ఇటు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్, అంటే స్థానిక కాంగ్రెస్ నేతల మీద కావచ్చు, లేకపోతే స్థానిక కాంగ్రెస్ కి సంబంధించిన కీలక నేతల మీద అసంతృప్తి వ్యవహారానికి సంబంధించిన చర్చ జరుగుతుందా? ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి ఇక్కడ? అనేటువంటి వీళ్ళు భావిస్తా ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి కొన్ని పనుల్లో గానీ, వీరి సామాజిక వర్గానికి సంబంధించిన అంశాల్లో పెద్దపీట వేయట్లేరు. కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల్లో చాలా మంది దగ్గర తీయట్లేదు, అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో వీరున్నారు. ఈ సమావేశం ద్వారా ఇప్పటికే 2 సార్లు లేఖలు రాసి వీరి అభిప్రాయాన్ని అధిష్టానం ముందు ఉంచారు. ఇక నెక్స్ట్ వీరు ముందున్నటువంటి తదుపరి కార్యక్రమం ప్రెజర్ పెంచేటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగానే అధిష్టానం పైన ఒత్తిడి పెంచడానికి, అసలైనటువంటి మాదిగలకు స్థానం కల్పించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నారు. మొన్న ఒక వివాదాస్పద వ్యాఖ్య కూడా చేశారు మందుల సామేల్, దామోదర రాజనరసింహను ఉద్దేశిస్తూ ఆయన ఒక సమావేశంలో. కాబట్టి ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని స్టెప్ బై స్టెప్ గా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆల్రెడీ ఈ రోజు 27వ తారీఖు
ఇంకా 8, 28, 29, 30 3 రోజుల సమయం ఉంది. ఈ 3 రోజుల లోపల ఢిల్లీ వెళ్లాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఈ రోజు సమావేశం ముఖ్య ఉద్దేశం అదే, ఢిల్లీ కూడా వెళ్లి ప్రెజర్ చేయాలి ఏఐసీసీ అధిష్టానం ముందుకి, అసలైన మాదిగకు అవకాశం కల్పించాలనేటువంటి డిమాండ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈరోజు సమావేశం. సో ఇప్పుడు అంటే దీనికి ఎవరైనా నాయకత్వం వహిస్తున్నారా, లేకపోతే ఇండివిజువల్ గా వెళ్ళ అంశాలకు సంబంధించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందా? అంటే ఇండివిజువల్ గా కాకుండా గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్, మాదిక ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో అంతమంది డిమాండ్ చేస్తా ఉన్నారు. చేస్తూనే ఇందులో ఎవరో ఒకరికి ఎక్స్పీరియన్స్ వైజ్ గా కానీ, ప్రాంతం వైజ్ గా కానీ, ఒకవేళ రీజియన్ వైజ్ గా కానీ అవకాశం ఉంటే ఇవ్వాలి అనేటువంటిది. ఇప్పుడు ఆల్రెడీ ఖమ్మంలో మాత్రమే 3 క్యాబినెట్స్ అవకాశం దక్కింది కేబినెట్ లో వ్యక్తుల కోసం. మిగతా జిల్లాలో కొన్ని జిల్లాల్లో 2 ఉన్నాయి, కొన్ని జిల్లాలలో ప్రాతినిధ్యమే లేదు. సో ఈ నేపథ్యంలో డిమాండ్ చేస్తా ఉన్నారు చాలా స్పష్టంగా. ఇప్పుడు కరీంనగర్ కానీ ఇంకా ఇక్కడ ఏదైనా ఒక ప్రాంతం నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకరి పేరు ఎవరు ప్రతిపాదన చేయట్లేదు, మాదిగ ఎమ్మెల్యేలంతా ఒక్కతాటిపైనే ఉన్నామనేటువంటిది ఒక మెసేజ్ ఇస్తున్నారు అధిష్టానానికి. ఎవరికి ఇచ్చినా ఓకే అనేటువంటి ఒక నిర్ణయం పైన మొత్తానికి ప్రెజర్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు 3 రోజుల సమయం ఉండడంతో. సో దీనిపైన అధిష్టానం ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి సచిన్. రైట్, అంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డితో డిస్కషన్ జరిగిందా, లేకపోతే రేవంత్ రెడ్డితో డిస్కషన్ జరపకుండానే ఇటు నేరుగా అధిష్టానం దృష్టికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే ఇక్కడ పిసిసి చీఫ్ ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తి, ఇక్కడ డిస్కషన్ జరుగుతున్న సందర్భం కూడా ఉంది కాబట్టి ఇక్కడ స్థానిక నేతలతో చర్చ జరిపే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే నేరుగా ఢిల్లీ అధిష్టానానికి తమ గోడును వెడబుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే తమ విషయం ఎలాగైనా మాకు కావాలి అని చెప్పి భీష్మించి కూర్చునే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నాయా? ఇంత ముందుకే ఈ రెండవసారి మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం ఇది గతంలోనే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఒకసారి, ఇప్పుడు ఒక 3 రోజుల క్రితం జరిగినటువంటి ఒక లేఖ రూపంలో ప్రెజర్ చేశారు. మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఇప్పుడు చేయబోయేటువంటిది ప్రెజర్ అధిష్టానం పైన, ఏఐసీసీ అధిష్టానం పైన ఒత్తిడి పెంచేలా ఆందోళన ఉంది. మాదిగా ఎమ్మెల్యేలలో అసలైనటువంటి వారికి ప్రాతినిధ్యం లభించలేదు క్యాబినెట్ లో అనేటువంటిది వాళ్ళు గుర్తించాలనేటువంటి ఒక క్లారిటీ కోసం ఐఏసీసీ అధిష్టానం ఏమో డిఫరెంట్ వేలో ఆలోచిస్తుంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి 2కి అవకాశం ఇచ్చాము, ఒకరికి స్పీకర్ ఇచ్చామనేటువంటి ఆలోచనలో వారు ఉన్నారు. ఇంకొకటి రీసెంట్ గా ఎక్కువ చర్చ జరుగుతా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూరు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే వివేక్ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు. కాబట్టి మళ్ళీ మాలకు కాకుండా మాదిగకు అవకాశం ఇవ్వాలి. ఒక మాలకు ఆల్రెడీ డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి, ఫైనాన్స్ శాఖ 2 శాఖలు, ఒక డిప్యూటీ హోదా బట్టి విక్రమార్క ఇచ్చారు. తర్వాత స్పీకర్ మాల సామాజిక వర్గం ఆయనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈసారి మాత్రం మంత్రివర్గంలో ఎస్సీలకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా అది మాదిగకే ఉండాలి అనేటువంటి డిమాండ్ తో వీళ్ళు ఈ ప్రెజర్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఉంది. కాకపోతే రేవంత్ రెడ్డికి ముందే సమాచారం ఇచ్చారు ముఖ్యమంత్రికి, లేఖ రూపంలో గతంలోనే ఇచ్చారు. మళ్ళీ రీసెంట్ గా 3 రోజుల క్రితం మరొక లేఖ రాశారు జాతీయ అధిష్టానంతో పాటు. కాబట్టి ఇది అధిష్టానానికి వ్యతిరేకంగా అని కాదు, కానీ వారికి మమ్మల్ని గుర్తించాలనేటువంటి ఒక రీజన్ తో వీళ్ళు చేస్తున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తున్నట్టు. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేల రహస్య సమావేశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఈ సమావేశం జరుగుతోంది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా అందుబాటులో లేని వారితో ఫోన్లో మంతనాలు జరుపుతున్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఇక అసలైన మాదిగలకు కేబినెట్ లో స్థానం కల్పించాలని చర్చ ఇప్పుడు జోరందుకుంది. అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు మాదిగ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సమావేశానికి కవ్వంపల్లి, లక్ష్మీకాంతరావు, లక్ష్మణ్, మందుల సామెల్ తో పాటు మరికొంతమంది నేతలు హాజరైనట్టుగా తెలుస్తోంది. ఇక వేముల వీరేశం, కాళే యాదయ్యతో ఫోన్లో సంభాషించినట్టుగా తెలుస్తోంది నేతలు. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.